ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. జడా శ్రవణ్ కుమార్ ఒక విచిత్రమైన వ్యక్తి, చదువుకున్న వ్యక్తే, న్యాయమూర్తిగా పనిచేసి రిటైర్ అయిన వ్యక్తి. మామూలుగా అయితే న్యాయమూర్తిగా పనిచేసి రిటైర్ అయ్యాడంటే ఎంత మేధావితనం ఉండాలి, ఎంత డీసెన్సీ ఉండాలి, ఎంత ఇంటెలెక్చువల్ థింకింగ్ ఉండాలి. కానీ ఎందుకో ఈ మనిషిలో అవి పెద్దగా కనపడవు. నిజానికి ఇతనికి రాజకీయ పార్టీ ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా బలంగా మాట్లాడేవాడు. TV5 ABN ఛానల్స్లో కూర్చొని జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా బలంగా వాయిస్ వినిపించేవాడు. సరే, పోయినసారి ఎన్నికల్లో ఏదో సీట్ అడిగినట్టున్నాడు, కూటమితో ఏదో చెడిపోయినట్టుంది. మళ్ళా కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమికి వ్యతిరేకంగా వైసీపీ మీడియాలో కూర్చొని రెచ్చిపోతుంటాడు. అప్పుడేమో జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా, ఇప్పుడేమో కూటమికి వ్యతిరేకంగా, జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా. మరి ఇదేమి ఇంటెలెక్చువల్ థింకింగు? ఇది చదువుకున్నాడు పనా? సరే సరే, ఇవన్నీ రాజకీయ విషయాలు, పొలిటికల్ అంశాలు పక్కన పెడితే అందరి మీద విరుచుకుపడే జడా శ్రవణ్ కుమార్ మీద ఇటీవలే జనం విరుచుకుపడుతున్నారు. అతని బాధితులు అని చెప్పుకునేటువంటి కొంతమంది బయటకు వచ్చి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. సరే, లేటెస్ట్గా ఒక బాధితుడుగా చెప్పబడుతున్న వ్యక్తి మాట్లాడుతున్నారు. ఇది వినిపించిన తర్వాత ఇతని మీద గతంలో ఒక మహిళ కూడా ఆరోపణ చేసింది, అది కూడా మాట్లాడుకుందాం. ఇది వినండి ఫస్ట్. మాది అనంతపురం జిల్లా. నేను ఒక సివిల్ కేసు పని మీద జడా శ్రవణ్ కుమార్ సార్ని కలిశాను. ఆయన పూర్తి అయ్యేంతకు నాకు 2 లక్షలు డబ్బులు అవుతాయి అన్నాడు. అది తీసుకున్న 6 నెలల సమయంలో నాకు మొదటి 2 నెలలు బాగానే మాట్లాడినారు. తర్వాత ఆయన నా ఫోన్ బ్లాక్ చేసుకుంటూ వచ్చాడు. నాకు ఎటువంటి రెస్పాండ్ కాలేదు. తర్వాత ఆయన అసిస్టెంట్ ఆమె ఉమాశ్రీ అనే ఆమె నాతో మాట్లాడుతూ వచ్చింది. కానీ నా కేసులో వకాలత్ మాత్రం వేశారు. తర్వాత ₹1,00,000 నేను డబ్బులు ఇచ్చాను. ఆ ₹1,00,000 గాను నా డబ్బులు నాకు వెనక్కి ఇవ్వండి, నా కేసు వెనక్కి ఇవ్వండి అని అడిగాను. నేను విజయవాడకు 2 సార్లు వెళ్ళగా నా ఖర్చులు పెట్టుకుని వెళ్ళాను. నాకు 65,000 డబ్బులు ఇచ్చారు. మిగిలిన డబ్బులు ఖర్చు అయిపోయినాయి అంటున్నారు. నేను వాట్సాప్ల ద్వారా దాని ద్వారా రిక్వెస్ట్ చేస్తూ వచ్చాను. వాట్సాప్ కాల్ ద్వారా నాకు కాల్ చేశాడు. నేను అనుకుంటే నేను కేసు గీసి పెడితే నీకు 10 లక్షలుగా ఖర్చు అవుతుంది, నువ్వు నాకు తక్కువ అంచనా వేయకని చెప్పి నన్ను బెదిరిస్తూ వచ్చినాడు. అయితే నా డబ్బులు నాకు ఇవ్వలేదు. నేను ఏం చేయలేక ఫేస్బుక్లో ఒకటే ఆయనకు రిక్వెస్ట్ పెడుతూ వస్తున్నాను. ఎందుకంటే ఇంకా వేరే నాకు ఆప్షన్ లేదు. దయచేసి నా డబ్బులు నాకు ఇవ్వండి సార్. దయచేసి నేను అప్పు తెచ్చి మీ దగ్గర వడ్డీలకు తెచ్చి నేను కట్టాను సార్. నా దగ్గర అంత డబ్బులు లేదు సార్, అంత స్తోమత లేను, మా ఇంటి బీద పరిస్థితి. దయచేసి నా రిక్వెస్ట్ మన్నించి నాకు ఇవ్వండి సార్ డబ్బులు. ఎవరైనా సరే నాకు ఇప్పించిన సాయం చేయండి నాకు దయచేసి. జడా శ్రవణ్ కుమార్ గారు, మీరు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం పలానోళ్ళకి అన్యాయం చేస్తుంది, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం పలానోళ్ళకి అన్యాయం చేస్తుంది అని మాట్లాడేవాళ్ళు కదా. మీరు అన్యాయం చేశారని మాట్లాడుతున్నాడు ఇతను. మీరు 2 లక్షలు తీసుకొని అడిగితే ఫోన్ బ్లాక్ చేసి, పైగా నేను కేసు వదిలేస్తే 10 లక్షల రూపాయలు నీకు ఖర్చు అవుతాయి అని బెదిరిస్తున్నారు అని ఇతను చెప్తున్నాడు. ఏం చెప్తారు సమాధానం దీనికి? ఇతనే కాదు, గతంలో మహిళ పేరు ఏదో ఉంది, సరే సమ్ఎక్స్ సమ్వై పేరు ఎందుకులేండి, అందరి పేరు తీయాల్సిన అవసరం మనకి ఎందుకు. కానీ ఒక మహిళ వీడియో రిలీజ్ చేసింది. ఆ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. బీసీ సమాజ వర్గానికి సంబంధించిన మహిళ అనుకుంటుంది. సరే అది కూడా పక్కన పెట్టేస్తే ఆమె కూడా ఇతరులాగానే డబ్బులు ఇచ్చి మోసపోయాను, నాకు న్యాయం చేస్తానంటే మోసపోయాను అన్నట్టుగా ఆ మహిళ కూడా మాట్లాడింది. ఏంటి సార్ ఇది? సమాజానికి సందేశాలు చెప్పడం కాదు సార్, మన జీవితంలో మన మీద వచ్చిన కంప్లైంట్స్ కూడా చెప్పాలి కదా. దీనికి ఏం చెప్తారు? మీ మీద వచ్చిన కంప్లైంట్స్కి నోరేసుకొని గట్టిగా అరుస్తుంటారు కదా. అప్పుడు జగన్ మీద, ఇప్పుడు చంద్రబాబు మీద, పవన్ కళ్యాణ్ మీద విరుచుకు పడుతుంటారు కదా. అప్పుడు టీడీపీ మీడియాతో మాట్లాడి హైలైట్ అయ్యారు, ఇప్పుడు వైసీపీ మీడియా ద్వారా హైలైట్ అవుతున్నారు. మీరు ఎప్పుడు వార్తల్లో ఉంటున్నారు, ఓకే, మీరు లైవ్ రేట్లో ఉంటున్నారు, ఓకే, మీ పార్టీ ఏ పరిస్థితిలో ఉందో, మీరు పార్టీ ఏ పద్ధతిలో ఉందో మాకు తెలీదు. ఈ మధ్యకాలంలో ఎప్పుడో చూశానండి, ఆయన అంటాడు ఇప్పుడు కూటమి ప్రభుత్వం గుర్తుపెట్టుకోవాలట. జగన్మోహన్ రెడ్డి గారు 2029 ఎన్నికల్లో అలా ఎన్నికల ఫలితాలు వస్తుంటే ఇక రప్ప స్టార్ట్ అయిపోయింది అన్నట్టు మాట్లాడుతున్నారు ఆయన. అసలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావటం ఏంటి? జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడా రాదా పక్కన వైసీపీలు మాట్లాడుకుంటే ఓకే,
జగన్మోహన్ రెడ్డి మళ్ళీ తిరిగి ముఖ్యమంత్రి కాబోతున్నాడని వైసీపీ పార్టీ మాట్లాడుకుంటే ఓకే, కానీ ఈయన చెప్పడం ఏంటి? ఇతనికి ఒక పార్టీ ఉంది కదా, నా పార్టీ అధికారంలోకి వచ్చిందని చెప్పడే. దళితులు ముఖ్యమంత్రి కాబోతున్నారు, దళితులు రాజ్యాధికారాన్ని చేతిలో తీసుకోబోతున్నారు, వచ్చే ఎన్నికల్లో దళిత బీసీ కాపు కూటమి బలంగా అధికారంలో రాబోతుందని చెప్పాలి కదా. ఇతను పొద్దునేస్తే చెప్పి అయి కదా చెప్పాల్సింది. ఒక రెడ్డి అధికారంలోకి వస్తాడని ఇతను చెప్పడం ఏంటి? దళితుల కోసం బహుజనుల కోసం నిలబడ్డ వ్యక్తి, ఈ సామాజిక వర్గాలకి అధికారాన్ని అందించాలని తప్పించే వ్యక్తి ఈ వర్గాల అధికారంలోకి రావాలని కోరుకోవాలి, కానీ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలని కోరుకోవడం ఏంటి? సరే, అవి ఆ రాజకీయ అంశాలు కూడా పక్కన పెట్టి వీటికి సమాధానం మాత్రం చెప్పాలి. మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.